ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఇన్ ద సైట్ ఈ స్టేజ్ నుంచి మనకి ఖర్చు ఎంత అయింది అనే విషయాన్ని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఇన్ సైట్, దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సైట్ క్లియరింగ్ చేస్తాం. సైట్ క్లీనింగ్ ఎక్స్పెండిచర్, అలాగే జియాలజిస్ట్ని పిలిచి మనం ఒక బోర్ పాయింట్ సర్వే చేయించుకుని బోర్ పాయింట్ ఫిక్స్ చేసుకుంటాము. ఆ తర్వాత బోర్వెల్ డ్రిల్ చేసుకుంటాము. ఆ తర్వాత అందులో బోర్ మోటార్ ఇన్స్టాల్ చేసుకుంటాము అండ్ 3-phase పవర్ సప్లై తీసుకుంటాము. అలాగే దానికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్, ఎలివేషన్స్, ప్లానింగ్ అంతా చేసుకుంటాము. ఆ తర్వాత దానికి రిలవెంట్ పర్మిషన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, సంబంధిత మున్సిపాలిటీస్ నుంచి మనం తీసుకోవాల్సిన పర్మిషన్స్, వాటికి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ టోటల్గా ఆల్ పుట్ టుగెదర్ మనము ఇక్కడ పెట్టిన ఖర్చు 4,25,000 రూపీస్ అయింది. ఈ 4,25,000 రూపీస్ మనం కట్టే డూప్లెక్స్ హౌస్ G+1 బిల్డింగ్ కనుక ఈ G+1 బిల్డింగ్ 2,500 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తుంది ఈచ్ ఫ్లోర్. టోటల్గా 2 ఫ్లోర్లు కలిపి ఈచ్ ఫ్లోర్ 1,250 SFT, టోటల్గా 2,500 స్క్వేర్ ఫీట్. ఈ 2,500 స్క్వేర్ ఫీట్ హౌస్కి 170 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఈ పర్టికులర్ బిల్డింగ్ కోసం మనం ఒక చదరపు అడుగు పైన ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇది వేరీ అవ్వచ్చు, అంటే 150 రూపీస్ కూడా అవ్వచ్చు, అలాగే 200 రూపీస్ కూడా అవ్వచ్చు. బట్ ఈ కేసులో అంటే మనం ఏదైతే వర్క్ ఎగ్జిక్యూట్ చేశామో ఈ ఎగ్జిక్యూట్ చేసినటువంటి వర్క్కి సంబంధించినంత వరకు వీ హ్యావ్ స్పెంట్ అబౌట్ 170 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఆన్ యావరేజ్ టు ది ఎంటైర్ బిల్డింగ్. సో ఇది ఫస్ట్ చాప్టర్.